హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప సిరీస్ తర్వాత క్రేజ్ మనం చూసాం. ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఇండియా వైడ్ మొత్తం కూడా ఫుల్ ఫేమస్ అయిపోవడం, మార్కెట్ విస్తృతంగా పెరిగిపోవడం మనం చూసాం. ఆ తర్వాత ఆయన ఎవరితో సినిమాలు తీస్తారన్న చర్చ జరిగినప్పుడు డైరెక్ట్ ఇప్పుడు అట్లీ గారితో సినిమా తీస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనకరాజు గారితో సినిమా అనౌన్స్ చేసి ఇద్దరు తమిళ డైరెక్టర్స్ అయితే లైన్ లో పెట్టారు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ గారు దారెట్టు తెలుగు సినిమాలే తీస్తారా, పాన్ ఇండియన్ సినిమాలు తీస్తారా, లేకుంటే వరల్డ్ వైడ్ గా ఇంకా ఎక్కువ విస్తృతంగా తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, అల్లు అర్జున్ గారి దారి మరి ఎటువైపు? ఆల్రెడీ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. మళ్ళీ పుష్పాత్రి రావాలి సుకుమార్ గారితో. ఆ తర్వాత ఆయన అంటే పాన్ ఇండియన్ సినిమాలే చేస్తారు, తెలుగు సినిమాల్ని పక్కన పెట్టి ఇప్పుడు కంప్లీట్ గా మార్కెట్ అలా అయిపోయింది కాబట్టి అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎటువైపు వెళ్తున్నారు సార్? ఎలా ఉంటుంది ఆ లైనప్? ఇప్పుడు ఏ స్టార్ హీరోకైనా తను నటించిన ఒక సినిమా పెద్ద హిట్ అయ్యాక ఆ తదుపరి కమిట్మెంట్ ఏమిటి అనే దాని మీద కొంత సందిగ్ధత నెలకొంటుంది. అంటే హిట్ అయిన సినిమాను మించి చేయాలి. హిట్ అయిన సినిమా ద్వారా ప్రేక్షకులు ఆల్రెడీ మ్యాక్సిమం అనుభూతులు పొంది ఉంటారు కాబట్టి దానికి భిన్నంగా కొత్త మార్గంలో కొత్త కాన్సెప్ట్తో మనం ఇంకో సినిమాతో ముందుకు రావాలి. ఇది అందరూ హీరోలు ఎదుర్కొనే సమస్యనే. చాలా సందర్భాల్లో ఏదో ఒకటి అని చెప్పి హీరోలు కూడా రిస్క్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పుష్ప సినిమా, పుష్ప 2 తీసుకుంటే అది పెద్ద విజయం సాధించింది. ప్రపంచ మార్కెట్లో అల్లు అర్జున్ని నిలిపింది ఆ సినిమా. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది మన ప్రాంతీయ డైరెక్టర్ అయినప్పటికీ సినిమాకున్న స్పాన్ దృష్ట్యా ఇటు బాలీవుడ్లో కావచ్చు, అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే జపాన్, చైనా అండ్ అదర్ కంట్రీస్లో కూడా ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇలాంటి విజయాన్ని మనం బాహుబలి సినిమాకు కూడా చూసి ఉన్నాం. అయితే ఇంత పెద్ద విజయం తర్వాత హీరోలు ఖచ్చితంగా దీన్ని మించిన సినిమా చేయాలి, లేదా ఒక లైటర్ వేలో దానికంటే తక్కువ స్థాయి సినిమా ఒక చేయాలన్న ఆలోచన ఉంటుంది. అల్లు అర్జున్ విషయంలో వస్తే పాన్ ఇండియా స్టార్గా ఇప్పుడే ఎదుగుతున్నాడు కాబట్టి ఆ తదుపరి సినిమా మీద అనేక డైరెక్టర్ల పేరు పరిశీలనలో పెట్టుకొని అట్లీ డైరెక్టర్లో సినిమా కమిట్ అయ్యాడు. సక్సెస్ కోసం షారుఖ్ ఖాన్ కూడా అట్లీనే శరణు జోడాడన్న విషయం తెలిసిందే కదా. షారుఖ్ ఖాన్ మంచి హిట్ కావాలన్న ఉద్దేశంతో, షారుఖ్ ఖానే కాదు, నార్త్ హీరోలు దక్షిణాది డైరెక్టర్ల కోసం వాళ్ళ డేట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. గతంలో కె రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ల డేట్లతోని మన హిందీ హీరోలు అనేక సినిమాలు చేసి ఉన్నారు. మన ప్రస్తుతానికి వస్తే అల్లు అర్జున్కు ఒక సంకట స్థితే. అట్లీ సినిమా కమిట్ అయ్యాడు, అది అయిపోవస్తున్న దశలో అనూహ్యంగా లోకేష్ సినిమా కూడా కమిట్ అయ్యాడు. ఈ రెండు అండర్ ప్రొడక్షన్లో ఖచ్చితంగా ఇది ఒక 2 years పైనే పడుతుంది. దాని తర్వాత కదా. మరోవైపు 2025లో తీసుకుంటే ఈ పాన్ ఇండియా ముద్రతో చేసిన సినిమాలన్నీ రివర్స్ అయ్యి మార్కెట్కు ఇబ్బంది పెట్టాయి. హీరోల పరిస్థితి కూడా గందరగోళంలో పడింది. దాంతో అసలు పాన్ ఇండియా బ్రాండే తీసేసి లోకల్ సినిమా చేయాలి అన్న ఆలోచన కూడా కొందరు హీరోలకు వచ్చింది. కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన సినిమాలు చేశారు కొందరు హీరోలు. ఆ క్రమంలో మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ అవే. చిరంజీవి గారి సినిమా, రవితేజ సినిమా, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్, ఇవన్నీ లోకల్ సినిమాలే. మరి ఇవన్నీ ఆదరణ పొందాయి కదా. పాన్ ఇండియా అంటే మన తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా మిగతా ప్రేక్షకులు మెప్పించాలి. అది రిస్క్ వ్యవహారం. సరే, అల్లు అర్జున్ ఇప్పుడే లోకేష్ తోని కానీ అట్టి సినిమాలు అయిపోయినాక ఆ తదుపరి ఏదేదో పేర్లు వినబడుతున్నాయి. బన్సాలి అనే పేరు కానీ ఇంకో పేరు కానీ కొద్ది రోజులు పోతే మళ్ళీ కొత్త పేరు కూడా తెరపైకి రావచ్చు. ఏదైనా ఇది రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత ఏం చేశాడు చూసాం కదా మనం. దేవరా చేశాడు. మరి దేవరా ఏ సినిమా? అది పాన్ ఇండియా అని బ్రాండ్ వేసినా అది లోకల్ బ్రాండ్ సినిమా. సక్సెస్ వచ్చింది ఆయన. సరే, ఇది కాదు, మనకు మంచి మార్కెట్ ఉంది, మనం ఇంటర్నేషనల్గా ఎదగాలని వార్ 2కు కమిట్ అయ్యాడు. ఆ సినిమా ఎంత డిసప్పాయింట్ చేసిందో తెలుసు. అంటే ఆ సినిమా వల్ల లోకల్గా ఆయనకున్న మార్కెట్ కూడా దెబ్బతీసింది. డబ్బింగ్ రైట్లు కొనుక్కొని తెలుగులో రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమా 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు మినిమం గ్యారంటీ అనుకొని ఆ వార్ 2ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే వర్కౌట్ కాలే కదా. నష్టం మీద అసలు మార్కెట్ దెబ్బతింది. ఇవన్నీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్న హీరోలందరికీ అనుభవాలు. ఒక ఎన్టీఆర్కే కాదు, ప్రభాస్ కూడా రాజాసాబ్ అనుభవం కొత్తదే కదా.
అసలు ఒరిజినల్ మార్కెట్ దెబ్బతింటే అంటే ఇంత ఇంత గెలిచి రచ్చ గెలవాలి కదా. ఈ మార్కెట్ పోతే నువ్వు పాన్ ఇండియా, పాన్ వరల్డ్, పాన్ చందమామ లాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ కాదు. హీరోలు ఎంత ఎదిగినా మన వెనక్కి రావాల్సింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త జానర్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఆయన 1, 2, 3 సినిమాలు చేశాక మళ్ళీ ఖచ్చితంగా ఆయన లోకల్ బ్రాండ్తోని వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ అనుభవాలన్నీ ఇప్పుడు వస్తున్న హీరోలకు కూడా ఒక లెసన్స్. పాన్ ఇండియా చేయాలా లేదా అనేది. నేను మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన దగ్గర ఇదే ప్రస్తావించాను. ఈ సినిమాను ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమాను మీరు ప్రపంచం పాన్ ఇండియా సినిమా ఎందుకు చేయలేదు అన్న. ఆయన సరైన సమాధానం చెప్పాడు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు లోకల్గానే వర్కౌట్ అవుతుంది, ఇంటర్నేషనల్గా మనం పోతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, అందుకే దీన్ని ఓన్లీ తెలుగుకే పరిమితం చేశాడు అన్నాడు. అంటే ఆయన అనుభవం నేర్పిన పాఠం అది. ఎవరెక్కడ చేయాలో అదే చేయాలి. అల్లు అర్జున్ ఇంకా ఎదుగుతా అంటే ఎక్కడికి వెళ్తాడు? ప్రభాస్ ఎక్కడికి వెళ్ళాడు? ఒక స్థాయి దగ్గర ఆగిపోవాల్సిందే కదా. రేపు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. అల్లు అర్జున్ వ్యవహార శైలి చూస్తే రేపు మిగతా హీరోలు కూడా అంతే. మహేష్ బాబు వారణాసి చేస్తున్నాడు. వారణాసి 1000 కోట్ల సినిమా. వాళ్ళు చెప్పుకున్నట్టు 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తాం. ఓకే, సినిమా ఆడుతుంది. ఓకే, తదుపరి సినిమా పరిస్థితి ఏంటి? ఎవరితో చేయాలైనా? వారణాసి గ్లామర్ నుంచి పక్కకు వచ్చి అంత స్థాయి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగే డైరెక్టర్ కోసం ఆయన చూసుకోవాలి. ఈ ఎదుగుదల ఆనందం ఇచ్చిన వాట్ నెక్స్ట్ అనేది ప్రశ్నార్థకమైంది. 10th అయిపోతే ఇంటర్ ఉంటుంది, ఇంటర్ అయిపోతే డిగ్రీ ఉంటుంది, డిగ్రీ అయిపోతే పిహెచ్డి ఉంటుంది. ఇక్కడ అలా కాదు. అలా ఒక టార్గెట్ నువ్వే పెట్టుకుంటే నెక్స్ట్ నువ్వు ఆ టార్గెట్ దాటాలంటే ఎంతో వ్యవహారం రిస్క్ అది. అందుకే పాన్ ఇండియా సినిమాలు చేయాలనేది హీరోలు మరోసారి ఆలోచించుకోవాలి. వాళ్ళకున్న బలం ఎక్కడిది? ఇక్కడిది. దీన్ని ఉపయోగించుకొని మన లోకల్ మేడ్ సినిమాలు చేస్తేనే మంచిది అనేది నా అభిప్రాయం. ఓకే. సో ప్రభాస్ గారు కూడా బాహుబలి తర్వాత వరుస పెట్టి మొత్తం పాన్ ఇండియన్ సినిమాలు ఆయన దగ్గర నుంచి రావడం, స్టార్ హీరోలు అందరూ కూడా అంటే మార్కెట్ పెరిగిపోయింది కదా సార్. సో ఆ లెక్కనే ఆలోచిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. మార్కెట్ పెరిగిపోయింది అనేది వాస్తవం. ఒక వస్తువును అమ్మడానికి మార్కెట్ పెరిగింది. అమ్మిన మార్కెట్కు మళ్ళీ ఆ రెవెన్యూ మళ్ళీ రావాలి కదా మార్కెట్ నుంచి. మనకు ఆదిపురుషు దెబ్బ కొట్టింది కదా, రాజాసాబ్ దెబ్బ కొట్టింది కదా, సలారు అండ్ సక్సెస్ అని చెప్పుకున్న దానికి వచ్చిన అంకెలు ఎంత, బాహుబలికి వచ్చిన అంకెలు ఎంత నువ్వు చూసుకుంటే నీకు మెల్లమెల్లగా తగ్గట్లేదా? అది నువ్వే క్రియేట్ చేసావు. నీ మార్కెట్ని పెంచుకోవాలన్న ప్రయత్నం మంచిదే. అక్కడ బందీ అయిపోతే మరి ఎట్లా వెనక్కి రావాలన్నా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే దాన్ని మించిన సినిమా నీకు ఎక్కడ దొరకాలి? ఇది ఒక తెలుగు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్కు సంబంధించిన విషయం కాదు. టోటల్ సౌత్ ఇండియా హీరోలందరూ పాన్ ఇండియా అంటూ పరిగెడుతున్నారు కదా. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు యష్, కన్నడ స్టార్ యష్ తన టాక్సిక్ సినిమాతోనే వస్తున్నాడు. అది రిస్కేగా. తెలుగు స్టేట్లోనే 120 crores బిజినెస్ క్లోజ్ చేసామన్నారు. అంత మార్కెట్ ఉందా ఇక్కడ ఆయనకు? లేదుగా. మరి అది ఫ్యాన్సీ ఫిగరా, ఫేక్ ఫిగరా తేలాల్సింది. ఇప్పుడు దురంధర్ పెద్ద హిట్ అయింది కదా, మరి అదేం పాన్ ఇండియా సినిమాకి తీయలేదు కదా, లోకల్ మార్కెట్లోనే అంత తెచ్చింది. ఆ తర్వాత కదా బలం చూపెట్టుకుంటున్నారు. ఇది పరిస్థితి. మరి షారూక్ ఖాన్ నేషనల్ ఆర్టిస్టేగా, సల్మాన్ ఖాన్ నేషనల్ ఆర్టిస్టే కదా, రణధీర్ కపూర్, వీళ్ళందరూ ఏది మరి పాన్ ఇండియా సినిమాలు ఎందుకు చేయట్లేదు? పాన్ ఇండియా అంటే ఒక హిందీ కాదు కదా, మన సౌత్ ఎంటర్ కావాలి కదా. అదే ఆలోచించాలి. ఒక రిస్క్ తరహా అడుగులు వేస్తే మాత్రం కెరీరే రిస్క్లో పడుతుంది. అలా మన బలం ఎక్కడుందో అక్కడే ఉండాలి. సార్ ఈ ఫార్మాట్ అంతా కూడా బాహుబలి తర్వాతే చేంజ్ అయిపోయింది అనుకోవచ్చా సార్? అవును, బాహుబలి అంటే నేరుగా బాహుబలి కాన్సెప్ట్ వరకు వచ్చింది. ఇప్పుడు బాహుబలికి వచ్చిన అంకెలు RRRకు రాలేదు కదా. వాస్తవమే కదా. బాహుబలి ప్రభాస్కి ఇచ్చిన సక్సెస్ ఆ తర్వాత సినిమాలు ఇవ్వలేదు కదా. అంతే కదా. RRRకు జూనియర్ ఎన్టీఆర్కు వచ్చిన రెవెన్యూ ఆయన చేసిన ఆ తదుపరి సినిమా రాలేదు కదా. మరి ఏమంటుంది, దేవరకు రాలేదు కదా ఫిగరు. ఇప్పుడు రామ్ చరణ్కు RRR సినిమా అంత రేంజ్ సక్సెస్ వచ్చింది. వాట్ అబౌట్ గేమ్ చేంజర్? ఆ రెవెన్యూ రాలేదు కదా. ఇప్పుడు రేపు పెద్ద సినిమా చూడాలి పరిస్థితి. అంత రిస్క్ ఉందో అంటున్నా. అంటే సార్ ఒక లోకల్ సినిమా, ఒక పాన్ ఇండియన్ సినిమా ఇలా తీసుకుంటూ వెళ్తే బాగుంటుందా సార్? చేసుకోవచ్చు. లేదు, లోకల్ సినిమానే నీకు ఈ సినిమా లోకల్గా సక్సెస్ అయ్యాక దాన్ని నువ్వు ఇంటర్నేషనల్గా రిలీజ్ చేయి. ఓకే.
ఆడియన్ ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, నువ్వు సంక్రాంతికి చూశాను ఇక్కడ తెలుగులో చూశాను కాబట్టి నాకు సంక్రాంతికి కావాలని డిమాండ్ చేయడు కదా. మనకు అనేక డబ్బింగ్ సినిమాలు సైమల్టేనియస్ ఏం రావట్లేదు కదా, అది వచ్చినాక మనకు వస్తున్నాయి. ఓకే. సినిమా బాగుంటే ఎప్పుడైనా చూస్తాం మనం, ఉమ్, దాని పలానా టైంలో చూడాలని రూల్ ఏం లేదు. అవును, కొన్ని సినిమాల కోసం ఎదురు చూసుకుంటారు, కొన్ని ఎప్పుడు వచ్చినా చూస్తుంటారు. కరెక్ట్. అట్లా అది. రైట్ సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. Right.